సో లాస్ట్ వీక్ క్యాష్ బుక్ దగ్గర రాసినట్టు గుర్తమ్మా. అసలు ఓపెన్ చేయండి క్యాష్ బుక్. క్యాష్ బుక్ పేజ్ నెంబర్ 95. సో సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ లో ఒక సమ్, ఒక ప్రాబ్లం, ఒక ఇలస్ట్రేషన్. అలాగే డబుల్ కాలమ్ క్యాష్ బుక్ లో ప్రాబ్లం, ఇలస్ట్రేషన్ చేసినట్టు గుర్తు. మిగతావి మిమ్మల్ని హోంవర్క్ చేయమన్నాను, చేశారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చేసాం సార్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? నో సార్. అన్ని సమ్స్ అందరూ చేశారా? ఎస్ సార్. ఎస్ సార్. హేమంత్ చేసావా? సార్ నేను రాలేదు సార్ ఆ రోజు. ఆ రోజు రాకపోతే నీకు క్యాష్ బుక్ ఇంతకుముందు వినలేదు ఏంటి నువ్వు? అవును సార్. మరి చేయడానికి ఏమైంది? సార్ ఓకే, నెక్స్ట్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ పేజ్ నెంబర్ 'సో డబుల్ కాలమ్ క్యాష్ బుక్ కూడా కంప్లీట్ చేసాం అమ్మా. డబుల్ కాలమ్ క్యాష్ బుక్ వరకు కూడా సమ్స్ చేయమని చెప్పాను. అందులో ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్ తో టాలీ అవ్వని ఆన్సర్స్ కానీ ఉంటే చెప్తే నేను చెప్తాను, చెప్పి నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. తేజస్వి అన్ని చేసావా నువ్వు? ఎస్ సార్. అన్ని సరిపోయినాయి ఆన్సర్స్ అన్ని? ఎస్ సార్. ఓకే. కార్తీక్ నువ్వు? ఎస్ సార్. అభిరామ్? ఎస్ సార్. సార్ అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్ని చేయలేదు సార్ నేను ఇంకా. ఎందుకు చేయలేదు? ఖాళీయే కదా మీకు. మార్నింగ్ లైన్ గా ఫ్రైడే, సాటర్డే క్లాస్, మధ్యాహ్నం క్లాసులు లేవు, మ్యాథ్స్ క్లాస్ లేదు, నిన్నంతా క్లాస్ లేదు. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం నుంచి మీకు పూజలు పొద్దునంతా ఖాళీయే. ఏం చేస్తున్నారు వారం అంతా? ఏం చేస్తున్నారు క్లాసులో ఏం చేస్తున్నారా? అసలు ఇంత ముందు నేను హోంవర్క్ ఇచ్చేవాడిని కాదు. మీరు చేయగలుగుతారన్న నమ్మకంతో మీరు చేస్తారు కదా అనుకుని నేను ఇప్పుడు ఇస్తున్నాను. ఎందుకంటే మీకు రెండు సెకండ్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వర్క్ ఇస్తున్నాను, అయినా కానీ చేయట్లేదు. సరే మీ ఇష్టం. నెక్స్ట్ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. చరిష్మా చేసావు నువ్వు? సార్ నో సార్, నేను రాలేదు సార్ ఆ రోజు. నేను అమ్మ మీరు రాకపోతే మీ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, వీడియో ఉంటది కదా, వీడియో ఇవ్వలేదా మీకు? వీడియో లేకపోయినా మీరు అందరూ మాడుకుంటారు కదమ్మా. నువ్వు లక్ష్మీప్రియతో మాడతావు, తేజస్వితో మాడతావు, అవునా? మరి అని అడిగి ఏం చెప్పారు? ఏం వర్క్ ఇచ్చారు? ఆల్రెడీ వినిసిన క్లాస్. నన్ను అడిగారు కదా సార్ ఎందుకు రాలేదని. అప్పుడు మీరు ఏం చెప్పారు? రీజన్ చెప్పాను సార్ రాలేదని. తర్వాత మీరు అన్నారు కదా సార్ ట్రయల్ బ్యాలెన్స్ చెప్పానమ్మా, ఇంకా క్యాష్ బుక్ చూడ అన్నారు సార్. ఇంకా అదే చెప్పారు అనుకున్నాను సార్, కానీ హోంవర్క్ ఇస్తారని అనుకోలేదు సార్. సరే అయితే మీకే బర్డెన్ పెరిగిపోద్ది, అలా పెరిగిపోద్ది అంతే బర్డెన్. చూసుకోండి మరి. సరే, సో సింగిల్ కాలమ్ క్యాష్ బుక్, డబుల్ కాలమ్ క్యాష్ బుక్ ఎవరికైనా నేను ఇంకోసారి చెప్పాలమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? సమ్స్ చేసాము, చేసినా కానీ కొన్ని పాయింట్స్ అర్థం కాలేదని కానీ, ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాను. ఓకే, నెక్స్ట్ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ ఓకే. ఇలస్ట్రేషన్ 9, 10, 11 వరకు ఉన్నాయమ్మా. 9 to 11 ఇలస్ట్రేషన్స్ లో ఒక్కొక్క క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలస్ట్రేషన్ లో ఒక సమ్ చెప్పుకుందాం, తర్వాత ప్రాబ్లం లో ఒక సమ్ చెప్పుకుందాం, ఆ తర్వాత పెట్టి క్యాష్ బుక్. ఇలస్ట్రేషన్ 9 చెప్పండి సార్. ఇలస్ట్రేషన్ 10 9 9 సార్.
9 ఓకే. సో ప్రిపేర్ 3 కాలమ్ క్యాష్ బుక్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. 3 కాలమ్ క్యాష్ బుక్ అన్నాడు. సో ఓపెన్ చేయండి, నాతో పాటు మీరు కూడా 3 కాలమ్ క్యాష్ బుక్ ఓపెన్ చేయండి. ఓకేనమ్మా. సో డేట్ కామన్, పర్టికులర్స్ కామన్, లెడ్జర్ ఫోలియో కామన్, ఎక్స్ట్రా ఏంటి క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్. డేట్, particulars, ledger folio, cash, bank, discount. Date, particulars, ledger folio, cash, bank, discount. Date, particulars, ledger folio, cash, and discount. సో స్టార్ట్ చేయనమ్మా. అడిగింది కార్తిక్ కాబట్టి కార్తిక్ క్వశ్చన్ ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చదువుతూ ఉంటాడు డేట్ తో పాటు, మనం దాన్ని ఆన్సర్ చేద్దాం. Yes, sir. 2013 December 1, cash in hand 4,900. ఓకే, అంటే క్యాష్ హ్యాండ్ అంటే బ్యాలెన్స్ ఉందన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ డిసెంబర్ 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, క్యాష్ లో 4,900 ఉంది. నెక్స్ట్ Cash at bank 5,000. క్యాష్ అట్ బ్యాంక్ అంటే బ్యాంక్ లో ఎంత ఉంది 5,000 ఉంది. 5,000 ఇక్కడ. నెక్స్ట్ December 4th, cash sales 9,800. అమ్మ క్యాష్ సేల్ చేస్తే మనకి అమౌంట్ వస్తుంది, అవునా? Yes, sir. సో 4th of December 2 సేల్స్, క్యాష్ కాబట్టి క్యాష్ కాలమ్ రాస్తున్నాను. ఎంత? 9,800, sir. 9,000. అమ్మ క్లియర్ గా చెప్తున్నాను, డెబిట్ సైడ్ రిసీట్, డబ్బులు వస్తుంటే డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ పేమెంట్. ఓకేనా. సో సేల్ చేస్తే మనకి రిసీప్ట్ అవుతుంది అమౌంట్, కాబట్టి నేను డెబిట్ సైడ్ రాశాను. నాకు క్యాష్ లో వచ్చింది కాబట్టి క్యాష్ కాలమ్ రాసుకున్నాను. నెక్స్ట్ సార్ December 7. బ్యాంక్ లో 5,000 కదా సార్. 5,000. ఓకే. December 7th, deposited into bank 3,000, sir. అమ్మ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంట. సో ఎంట్రీ, దీనికి డిపాజిట్ ఇంటూ బ్యాంక్ ఎంట్రీ ఏమొస్తుంది అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. అంటే బ్యాంక్ క్యాష్ రెండు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎక్కడైతే బ్యాంక్ క్యాష్ రెండు ఎఫెక్ట్ అవుతున్నాయి దాన్ని ఏమని చెప్పుకున్నాం మనం? కాంట్రా Contra ఎంట్రీ సార్. entry. కాంట్రా ఎంట్రీ. ఓకేనా. సో ఇంకొకసారి ఎంట్రీ ఏమని చెప్పండి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ debit to అకౌంట్. cash account. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అన్నాం. సో బ్యాంక్ కాలం లో ఎంత అమౌంట్? 3,000, sir. 3,000. ఇది కాంట్రా ఎంట్రీ కాబట్టి లెడ్జర్ ఫోలియోలో క్లియర్ గా కాంట్రా సి చూపించాలి. సో 2 క్యాష్ అకౌంట్ డెబిట్ సైడ్ వచ్చింది. సో క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అకౌంట్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ వచ్చింది కదా, ఏ కాలము? క్యాష్ కాలం Cash రాస్తాము. column. 3,000. ఇప్పుడు 7th December. ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా? నెక్స్ట్ వన్. December 10th, received a check from Raghu 2,500. రిసీవ్డ్ అన్నాడా? Yes, sir. రిసీవ్డ్ చెక్ అన్నాడు కానీ సేమ్ డేట్ తీసుకెళ్ళి వేసాను చెప్పాడా? No, sir. నెక్స్ట్ డేట్ లో ఎక్కడ తీసుకెళ్లి బ్యాంక్ వేసాను చెప్పాడేమో చూడు. Deposited into 14th సార్. 14th ఏమన్నాడు అది కూడా చదివాము ఒకసారి. December 14th, Raghu check deposited into bank. సో అప్పుడు దాని గురించి అప్పుడు చూద్దాం. December 14th ముందు December 10th అయితే 14th డిపాజిట్ చేసిన చెక్ మనకు 10th వచ్చింది, అవునా? Yes, sir. నేను ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ చెప్పాను, గుర్తుందా ఎవరికైనా? సేమ్ డే తీసుకెళ్లి Yes, బ్యాంక్ sir. వేస్తే ఏమనుకోవాలి, Yes, సపరేట్ డే చేస్తే ఏమనుకోవాలి అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు Yes, చూడండి, sir. సేమ్ డే చెక్ వచ్చింది కానీ నేను తీసుకెళ్లి బ్యాంక్ లో వేయలేదు. అప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? Cash can reach. క్యాష్ సార్. సూపర్, క్యాష్ క్యాష్ అని కాలం ట్రీట్ చేయాలి. వేయాలి సార్. టు రఘు దగ్గర నుంచి వచ్చిందమ్మా, టు రఘు అకౌంట్. క్యాష్ కాలం లో అమౌంట్ ఎంత వచ్చింది? 2,500. 10th of December. మళ్ళీ చెప్తున్నానమ్మా, నాకు వచ్చింది చెక్కే, నేను బ్యాంక్ లోనే వేయాలి కానీ నేను బ్యాంక్ లో డిపాజిట్ చేయలేదు, అందుకు క్యాష్ కింద ట్రీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది క్యాష్ కింద ట్రీట్ చేస్తేనే
14th నేను డిపాజిట్ చేసినప్పుడు దాని కాంట్రా ఎంట్రీ కింద రాయగలను, లేకపోతే మొత్తం అకౌంట్స్ అంతా నేర్చుకున్న ఫౌండేషన్ అంతా పాడైపోయినట్టే. ఓకేనా? నెక్స్ట్ వన్ 10 తర్వాత ఏం జరిగింది? December 12th, paid cash to Mohan 1600 and discount received 400. పేమెంట్ అని చెప్పామమ్మా, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్? Credit sale, sir. క్రెడిట్ సైడ్ బై మోహన్. ఒకసారి ఎంట్రీ చెప్పు నాకు, మోహన్ పేమెంట్ చేస్తే ఎంట్రీ Mohan account debit to cash account, sir. సరిపోయిందా? బై మోహన్ ఎందుకు వచ్చిందో? Yes, sir. బై మోహన్ క్యాష్ పేమెంట్ చేశానమ్మా. Yes, sir. 1600 ఏమో క్యాష్ పేమెంట్ చేశాను, 400 ఏమో డిస్కౌంట్ తీసుకున్నాను. అంటే నేను టోటల్ గా మోహన్ పే చేయాల్సింది ఎంత? 2000. 2000. ఎంట్రీ చెప్పు ఒకసారి టోటల్ గా. Total. Mohan మోహన్ account debit to అకౌంట్ డెబిట్ టోటల్ గా 2000. కానీ ఇప్పుడు నేను క్యాష్ లో పే చేసింది టు క్యాష్ అకౌంట్ 1600. అంటే టు డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నాను. నేను ఎంత రిసీవ్ చేసుకున్నాను? 400. 400. అర్థమైందా? Yes, sir. అలాగే ఇది ఎప్పుడు ఇది? డిసెంబర్ 12th 12th, sir. డిసెంబర్ జరిగింది. 10th డిసెంబర్ ఏం జరిగిందంటే 10th డిసెంబర్ స్టెప్ 1 ఏంటంటే నాకు ఓన్లీ చెక్ వచ్చింది, నేను ఇంకా డిపాజిట్ చేయలేదు. సో చెక్ రిసీవ్డ్ బట్ ట్రీటెడ్ యాజ్ క్యాష్. ఓకేనా? ఎందుకమ్మా? చెక్ రిసీవ్డే కానీ క్యాష్ ట్రీట్ చేశాను. ఎందుకు? బ్యాంక్ లో డిపాజిట్ Bank లో బ్యాంక్ లో చేయాలి. డిపాజిట్ చేయలేదు. చేయాలి కాబట్టి. సో ఆ రోజు ఎంట్రీ ఏమని రావాలి? క్యాష్ Bank cash account debit అకౌంట్ to డెబిట్ టు Raghu account. రఘు అకౌంట్. ఎంత? 2500. ఇది ఎప్పుడు? డిసెంబర్ 10th జరిగింది. ఓకేనా? సో Yes, sir. డిసెంబర్ 12 అయింది. నెక్స్ట్ ఏమైనా ఉందమ్మా? డిసెంబర్ 13th జరిగిందా? No, sir. డిసెంబర్ 13 జరగలేదంటే 14th డిసెంబర్ నెక్స్ట్ స్టెప్ 2 జరుగుతుంది ఇప్పుడు. అమ్మ మనకి Raghu చెక్ వచ్చినప్పటికీ మనం ఏం రికార్డ్ చేశాను? cash. ఇక్కడ క్యాష్ రికార్డ్ చేశాను, గుర్తుపెట్టుకోవాలి Cash. అందరూ. ఇప్పుడు 14th జరిగిన ట్రాన్సాక్షన్ చదవమ్మా. December 14th, Raghu check Hmm. deposited into bank. అమ్మ క్లియర్ గా చెప్పాడు, చెక్కే డిపాజిట్ చేశాడు. కానీ నేను ఏం రాశాను ఇక్కడ? Cash. అంటే బ్యాంక్ లోకి ఇప్పుడు డబ్బులు వెళ్తున్నాయి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈ క్యాష్ క్యాన్సిల్ చేస్తున్నాను టు క్యాష్ అకౌంట్. ఎంత? 2500. అర్థమైందా? Yes, sir. ఇక్కడ నేను క్యాష్ అని రాసి ఉండకపోతే ఇక్కడ క్యాష్ క్యాన్సిల్ అయ్యేదా? No, sir. అది ఆమె ఎవరికైనా డౌట్ ఉంటే చూసుకోండి. ఫస్ట్ టైం నాకు చెక్ వచ్చింది కానీ నేను బ్యాంక్ లో వేయలేదు కాబట్టి క్యాష్ రాసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ డే తీసుకెళ్లి బ్యాంక్ లో వేస్తాను, అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? Bank. అది Bank, బ్యాంక్ sir. అకౌంట్ డెబిట్ రఘు అకౌంట్ అని వస్తుంది. ఓకేనమ్మా? Yes, సో sir. డిసెంబర్ 14th మళ్ళీ కాంట్రా ఎంట్రీ. సో 14th ఆఫ్ డిసెంబర్ కాంట్రా ఎంట్రీ కాబట్టి ఏం రాస్తానమ్మా? టు To క్యాష్ అకౌంట్ cash account. కాంట్రా బ్యాంక్ కాలం లో 2500. 14th డిసెంబర్ బై బ్యాంక్ అకౌంట్ కాంట్రా. ఇది కూడా కాంట్రా బ్యాంక్ కాబట్టి క్యాష్ అమౌంట్ క్యాష్ కాలం లో 2500. ఎనీ డౌట్స్ అమ్మ? కాంట్రా ఎంట్రీస్ మీద డౌట్ ఈ చాప్టర్ లో ఏమైనా డౌట్ ఉంది అంటే అది కాంట్రా ఎంట్రీలోనే వస్తుంది. డౌట్ ఉంటే చెప్పండి, నేను ఎంట్రీస్ తో సహా వేసి చూపించాను. ఇంకా డౌట్ ఉండకూడదు ఎవరికి. నెక్స్ట్ December 17th, commission received 500. కమిషన్ రిసీవ్డ్ అనడం రిసీప్ట్ సైడ్. సో 17th ఆఫ్ డిసెంబర్ టు కమిషన్ అకౌంట్ ఎంత అమౌంట్? 500, sir. 500. నెక్స్ట్ December 20, received from Keshav 4700 and discount allowed 300, sir. సో 20th డిసెంబర్ రిసీవ్డ్ అన్న వెంటనే డెబిట్ సైడ్ వచ్చేస్తాను. టు కేశవ్ దగ్గర నుంచి వచ్చింది, కేశవ్ అకౌంట్. మనకి బ్యాంక్ ఏం చెప్పలేదు కాబట్టి క్యాష్ లోనే 4700. 300 ఏమో Discount డిస్కౌంట్ allowed. అలౌడ్. నెక్స్ట్ December 24th, withdrawn from bank for office use. అమ్మ విత్డ్రాన్ అంటే మళ్ళీ అది ఏ ఎంట్రీ అయిపోద్దమ్మా? కాంట్రా ఎంట్రీ సార్. కాంట్రా ఎంట్రీ. Contra సో entry, ఎంట్రీ sir. చెప్పండి అమ్మా. క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ Cash account debit to బిజినెస్ లో bank క్యాష్ account. వస్తుంది. క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఎంత అమౌంట్? 2000, sir. 2000. సో క్యాష్ అకౌంట్ డెబిట్ అన్నాడు. సో క్యాష్ అకౌంట్ డెబిట్ లో టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ వచ్చింది కాబట్టి క్యాష్ కాలం ఎంత రావాలి? 2000. 2000.
ఇక్కడ కాంట్రా అని రాయాలి. నెక్స్ట్ టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీలో టు బ్యాంక్ అకౌంట్ అంటే ఇటు సైడ్ వెళ్ళాలి, క్రెడిట్ సైడ్ వెళ్ళాలి. ఓకేనమ్మా, క్రెడిట్ సైడ్ బై క్యాష్ అకౌంట్. ఇక్కడ క్యాష్ వచ్చింది కాబట్టి బ్యాంక్ కాలం ఎంత రాయాలి? 2000. 2000. ఇక్కడ కాంట్రా అని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదంతా ఎప్పుడు జరిగింది? 24th, sir. 24th December. 24th December. Next. December 28th, paid to Bhaskar 2000 and discount Payment received anta. 100 rupees, sir. So 28th December payment అనగానే బై ఎవరు పేమెంట్ చేసాం? భాస్కర్ కి. టు భాస్కర్ అకౌంట్. ఎంతమ్మా టోటల్ గా? Total 2100, sir. Discount received Okay. 100 rupees, sir. అయితే ఇక్కడ 100, ఇక్కడ 2000. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ December 30th, telephone bill paid 600, sir. 30 December బై టెలిఫోన్ 600. Yes, sir. నెక్స్ట్ December 31st, salaries paid by check 1200. 31st December బై సాలరీస్ అకౌంట్ 1200. నెక్స్ట్ బై చెక్, Okay, sir. బై Yes, చెక్ అన్నావు yes, కదా, sir. 1200 బ్యాంక్ లో రాసాం. నెక్స్ట్ Ante, sir. అంతేనా? Yes, sir. సో బోత్ సైడ్స్ టోటల్ కాలమ్స్ రాయండి ఫస్ట్. బోత్ సైడ్స్ టోటల్ కాలమ్స్. ఫస్ట్ ఏం చేద్దాం అంటే డిస్కౌంట్లు మనం బ్యాలెన్స్ చేయమని తెలుసు. సో క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ వచ్చేసి 500, డెబిట్ సైడ్ డిస్కౌంట్ వచ్చేసి 300 అయిపోయింది. నెక్స్ట్ బ్యాంక్ కాలం చూడండి, ఇటు సైడ్ ఎక్కువ ఉంది బ్యాంక్ కాలం, డెబిట్ సైడ్ ఎక్కువ ఉందమ్మా. ఓకేనా? Yes, sir. ఎంత అంటే 10,500. బోత్ సైడ్స్ 10,500. డెబిట్ సైడ్ ఎక్కువ ఉందంటే తక్కువ, ఎటు సైడ్ ఉంది క్రెడిట్ సైడ్ ఎంత తక్కువ ఉంది? తగ్గించుకోండి, 3,200 తక్కువ ఉందమ్మా. అంటే 10,500 మైనస్ 3,200 ఎంత? 7,300. ఏముందా కదా 7,300 కి బై By balance carried down. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. లాస్ట్ డే అంటే 31st December. అది నెక్స్ట్ డేట్ అంటే ఎప్పుడు? నెక్స్ట్ డేట్ ఎప్పుడు? January 1st, sir. January 1st కి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ బ్యాంక్ కాలం లో 7,300 అయిపోయింది. బ్యాంక్ సంబంధించినంత అయిపోయింది. ఇప్పుడు క్యాష్ ఎటు ఎక్కువగా ఉంది చూడండి. Debit Debit side, sir. డెబిట్ సైడ్ ఎంత? 24,400. బోత్ సైడ్స్ 24,400. మళ్ళీ క్యాష్ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది చూసుకుంటే 14,700. అంటే ఈ టోటల్ నుంచి ఇవన్నీ తగ్గించేస్తే 14,700 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. నెక్స్ట్ డేట్ కి బ్రాడ్ డౌన్ అవుతుందమ్మా 14,700. ఈ సమ్ లో రెండు మనకు ఒకే బ్యాలెన్స్ వచ్చినాయి. అన్ని సమ్ముల్లో రావు. బ్యాంక్ ఏమో డెబిట్ సైడ్ రావచ్చు, క్యాష్ ఏమో క్రెడిట్ సైడ్ రావచ్చు. ఓకేనా? Yes, sir. ఈ సమ్లో Sir, cash ఎప్పుడు డెబిట్ బ్యాలెన్సే కదా సార్? రివర్స్ చెప్పానా నేను? బ్యాంకే కదా సార్ మారుతుంది. అదే నేను రివర్స్ లో చెప్పానమ్మా. ఎస్ సార్. అయితే నేను ఏం చెప్పుంటాను, క్రెడిట్ చెప్పుంటాను కదా. అయితే క్యాష్ ఎప్పుడు డెబిట్ అమ్మా. మనకి బ్యాంక్ ఈ సమ్లో కాబట్టి రెండు ఒకవైపు వచ్చినాయి డెబిట్ బ్యాలెన్స్లు. ఓకేనా? బ్యాంక్ ఏమవచ్చు, డెబిట్ రావచ్చు, ఒక్కొక్కసారి క్రెడిట్ కూడా రావచ్చు. అంటే ఈ 7,300 ఇటు సైడ్ రావచ్చు, ఇక్కడ 7,300 ఇటు సైడ్ రావచ్చు. ఓకేనా? సో అలాంటి సమయం ఉందాం చూడండి సార్. ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓపెన్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ చేయండి. ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ 15th, 14th, 13th, 11th, 10th, 8th వన్ నుంచి ఉంది సార్. 8th నుంచి ఉన్నాయన్నమాట. కొంచెం టైం తీసుకొని 8th నుంచి మంచి క్వశ్చన్ ఒకటి ఓపెన్ చేయండి, చేద్దాం. 17th సమ్ వరకు, 18th కూడా ఉంది, 19th కూడా ఉంది. 19 సమ్స్ వరకు ఉన్నాయమ్మా. 8 to 19. అబ్బా సూపర్. మంచి సమ్ సెలెక్ట్ చేస్తే చేద్దాం. సార్ 11th చేద్దాం సార్. 11 చెప్పండి సార్. ఓకే, 11th చాలా చిన్నగా ఉందమ్మా. 4D ఉంది సార్.
ఓడి ఉందనా? ఓకే ఓకే సరే అయితే ఓపెన్ చేయండి అమ్మా. 11th సమ్ అంట సేమ్ మళ్ళీ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. నా లైన్లో వంకరగా వస్తాయమ్మా, నేను చేతికి ఇస్తున్నాను, మీరు మాత్రం స్కేల్ యూస్ చేయండి. డేట్, పర్టిక్యులర్స్, లెడ్జర్ ఫోలియో, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్. డేట్, పర్టిక్యులర్స్, లెడ్జర్ ఫోలియో, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్. సో చూద్దామమ్మా, స్టార్ట్ చేస్తున్నాను. ఎవరు అడిగారు? 11th సమ్ చరిష్మా కదా అడిగింది. ఎస్ సార్. చదవమ్మా. November record the following transactions in cash, bank, discount columns of cash book. November 1st cash balance 8,000. సో Bank OD 1,000. నవంబర్ 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్యాష్ లో ఉందంట 8,000. సేమ్ డేట్ నా అంటే 1st నవంబర్ సేమ్ డేట్ నా బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి బ్యాంక్ లో ఉందంట మా ఓడి ఎంతది 1,000. అది ఓడి కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి క్రెడిట్ సైడ్ బ్యాంక్ లో రాశానమ్మా. నార్మల్ బ్యాలెన్స్ అయి ఉంటే డెబిట్ సైడ్ రికార్డ్ చేసేవాడిని ఇంత ముందు సమలాగా. ఓకేనా? నెక్స్ట్ November 3rd deposited cash into bank 500. డిపాజిటెడ్ క్యాష్ ఇంటూ బ్యాంక్ ఎంట్రీ చెప్పండి అమ్మా ఎవరన్నా. Bank account debit to cash account. బ్యాంక్ టు క్యాష్ అకౌంట్ అమ్మ. లాస్ట్ మీకు మళ్ళీ చెప్పను, అందుకే ప్రతిదీ ఎంట్రీ రాస్తాను, చూసుకోవాలి అందరూ. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ ఎంత అమౌంట్? 500. 500 చూడండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ అన్నాడు అంటే డెబిట్ సైడ్ టు క్యాష్ అకౌంట్. ఇక్కడ క్యాష్ అకౌంట్ రాసాం కదా, సో బ్యాంక్ కాలం లో అమౌంట్ రాయాలి అంతా 500. మళ్ళీ సేమ్ కాంట్రా కాబట్టి లెడ్జర్ ఫోలియోలో కాంట్రా అని రాస్తాను. మళ్ళీ క్రెడిట్ సైడ్ అమ్మ కాంట్రా కాబట్టి 2 times కదా, బై బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ వచ్చింది ఇక్కడ, సో బ్యాంక్ కాబట్టి క్యాష్ కాలం రాస్తాను అంత 500 కాంట్రా అని రాయాలి. ఇప్పుడు జరిగింది అంత 3rd నవంబర్ రాసుకోండి. 3rd నవంబర్. నెక్స్ట్ Check issued to Rohan, discount received. ఓకే 450. అమ్మ చెక్ ఇష్యూ అన్నాడు అంటే రిసిప్టా పేమెంటా? Payments sir. సో పేమెంట్ కాబట్టి 6th నవంబర్ బై రోహన్ అకౌంట్. ఏ కాలంలో అమ్మా? Bank sir. బ్యాంక్ కాలంలో 450, డిస్కౌంట్ ఏమో 50 sir. అమ్మ పేమెంట్ చేసేటప్పుడు అది ఈ రోజా రేపా ఎప్పుడు అవన్నీ మనకు అనవసరం. పేమెంట్ ఎప్పుడు కూడా మనం ఏ రోజు చేస్తున్నామో ఆ రోజే డైరెక్ట్ గా బ్యాంక్ కాలంలో వేసేయడమే. పేమెంట్ మనకు సంబంధం లేదు. రిసిప్ట్ మాత్రమే మీరు కాంట్రానా కాదా అని చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో రోహన్ అయిపోయింది. అది ఎప్పుడు జరిగింది? 6th రాస్తున్నాను. ఓకే నెక్స్ట్ అమ్మ. Received check from Sohan and check is deposited into bank. ఎందుకు చెప్పాడమ్మా అక్కడ కింద అండ్ చెక్ ఈజ్ డిపాజిట్ టు బ్యాంక్ అని క్లియర్ గా ఎందుకు చెప్పాడు? బ్యాంక్ కాలం లో వేసుకోమని సార్. అది నేను అదే ఏ రోజైతే చెక్ వచ్చిందో ఆ రోజే బ్యాంక్ లో వేస్తాను కాబట్టి నువ్వు డైరెక్ట్ గా బ్యాంక్ కాలం లో వేసుకోమని చెప్తున్నాను అనమాట. రిసీవ్డ్ అన్నాడు కాబట్టి రిసిప్ట్ అమ్మా 8th నవంబర్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? సోహన్ టు సోహన్ అకౌంట్ బ్యాంక్ కాలం లో రాస్తున్నానమ్మా 1350 అంతే అయిపోయింది. నెక్స్ట్ Cash received from Anil in full of his settlement. క్యాష్ రిసీవ్ ఫ్రమ్ అనేది ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ హిస్ అకౌంట్ అంతేనా?
ఎస్ సార్. అంటే నీకేమర్థం చెప్పు అందులో. అనిల్కి అనిల్ మనకి మనీ ఇవ్వాలి సార్. ఓకే. అందులో డిస్కౌంట్ తీసి మనీ Hmm. ఇచ్చారు సార్. ఎంట్రీ చెప్పగలవా? ఎంట్రీ. క్యాష్ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు అనిల్ అకౌంట్ టు అనిల్ అకౌంట్ టు డిస్కౌంట్. టు డిస్కౌంట్. అమ్మ ఎవరైనా కరెక్టా రాంగ్ చెప్పండి అమ్మా. నో సార్, డిస్కౌంట్ అకౌంట్ వస్తుంది సార్, డెబిట్ లో వస్తుంది సార్. ఓకే. డిస్కౌంట్ అకౌంట్ డెబిట్. ఓకేనా? అనిల్ ఇప్పటివరకు డెటార్ కాబట్టి 1000 ఇవ్వాలి. 1000 ఇచ్చేసాం. కానీ 1000 ఫుల్గా ఇవ్వలేదు. 900 అమ్మ క్యాష్ రిసీవ్డ్ కదమ్మా. ఎంట్రీ ఏమైనా చెప్పండి అమ్మా క్లియర్గా. క్యాష్ రిసీవ్డ్, క్యాష్ అకౌంట్ డెబిట్ 900. కానీ మనం రిసీవ్ చేసుకోవాల్సింది ఎంత? 1000. ఎవరి దగ్గర నుంచి? అనిల్ దగ్గర నుంచి. అనిల్ అకౌంట్. మరి 100 ఏమైపోతుంది? డిస్కౌంట్ అకౌంట్ డెబిట్. ఓకేనా? సింపుల్ గా క్యాష్ అకౌంట్ డెబిట్ 900, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ 1000, టు అనిల్ అకౌంట్ 1000. ఇప్పుడు ఒక డెటార్ లో ఉన్నాడు, ఇంకా నో మోర్ డెటార్. అలా అర్థం కాకపోయినా రిసీవ్డ్ అన్నాడు కాబట్టి రిసిప్ట్ సైడ్ అంటే డెబిట్ సైడ్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అనిల్. టు అనిల్ అకౌంట్. క్యాష్ లోనే వచ్చింది కదమ్మా. క్యాష్ లో వచ్చింది ఎంత? 900. మిగతాదంతా 100 డిస్కౌంట్. డేట్ వచ్చేసి 12th November. చెప్పమ్మా, డిస్కౌంట్ ఇప్పుడు డెబిట్ సైడా క్రెడిట్ సైడా? డెబిట్ సైడ్ సార్. మనం ఎప్పుడైనా రిసీవ్ చేసుకుంటుంటే అది డిస్కౌంట్ మనం తీసుకోవాల్సిన దాంట్లో తగ్గించేసుకున్నాం కాబట్టి డిస్కౌంట్ అలౌడ్. మనం పే చేయాల్సి వస్తున్నప్పుడు క్రెడిట్ సైడ్ వస్తుంది, అది డిస్కౌంట్ రిసీవ్. ఓకేనా? నెక్స్ట్. ఎస్ సార్. విత్డ్రాన్ క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ 900. ఎంట్రీ. క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సేమ్ దీనికి రెసిప్రోకలే దీది. క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ 900. అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ లో టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ వచ్చింది కాబట్టి క్యాష్ లో 900 బై క్యాష్ అకౌంట్. బ్యాంక్ లో 900 కాంట్రా. డేట్ ఎప్పుడమ్మా? 14th November 14th సార్. 14th November. నెక్స్ట్. పెయిడ్ ఇంట్రెస్ట్ 400. పెయిడ్ అన్నాడు, పేమెంట్ బై ఇంట్రెస్ట్ అకౌంట్. డేట్ ఎంతమ్మా? 15th November. ఎంత అమౌంట్? 400. నెక్స్ట్. కమిషన్ రిసీవ్డ్ 500. 17th November టు కమిషన్ అకౌంట్ 500. నెక్స్ట్. పెయిడ్ క్యాష్ ఇంటూ బ్యాంక్ పెయిడ్ 600. క్యాష్ ఇంటూ బ్యాంక్ అంటే మళ్ళీ సేమ్ ఇదే కదా ఎంట్రీ. ఎస్ సార్. ఓకే. సో టు క్యాష్ అకౌంట్ కాంట్రా బ్యాంక్ లో ఎంత? 600. ఎప్పుడు జరిగింది ఇది? 19th November. మళ్ళీ 19th November బై బ్యాంక్ అకౌంట్ క్యాష్ లో 600. అమ్మ అందరూ వెంటనే సైలెంట్ గా ఉన్నారు, నాతో పాటు చేసేయాలి. నెక్స్ట్ అమ్మ. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సనిత్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ 450. సాయినాథ్ దగ్గర నుంచి క్యాష్ రిసీవ్డ్ అన్నాడు కాబట్టి రిసిప్ట్ సైడ్ సింపుల్ గా టు సాయినాథ్ అకౌంట్ ఎంత? 450. 50 ఏమో డిస్కౌంట్. ఓకేనా? ఎస్ సార్. దానికి ఎంట్రీ చెప్తావా? ఎస్ సార్. చెప్పం. క్యాష్ అకౌంట్ డెబిట్ డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు సైనత్ అకౌంట్. ఓకే. నెక్స్ట్. పర్చేస్ స్టేషనరీ అండ్ పెయిడ్ బై చెక్ 400. అంటే బై స్టేషనరీ అకౌంట్ ఏ కాలంలో? బ్యాంక్ సార్. బ్యాంక్ కాలంలో ఎంతమ్మా? 400 సార్. 400. నెక్స్ట్. సోల్డ్ ఓల్డ్ మిషనరీ 800. అమ్మ మిషనరీ సోల్డ్ చేస్తే మనకు డబ్బులు వస్తాయా, మన డబ్బులు పేమెంట్ చేస్తామా?
మనీ వస్తాయి సార్. సో రిసిప్ట్ సైడ్ 28th November టు మెషినరీ అకౌంట్ ఎంత? 800. ఎంట్రీ చెప్పగలవా? ఎస్ సార్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు మిషనరీ అకౌంట్. నెక్స్ట్ లాస్ట్ వన్ 30th సాలరీస్ పెయిడ్ 300. బై సాలరీ అకౌంట్ 300. సో ఫస్ట్ ఎప్పుడు నేను ఏం చెప్తాను, టోటల్స్ వేసుకోండి. టోటల్స్ తర్వాత ఏం చేయాలి? టోటల్స్ తర్వాత ఏం చేయాలమ్మా? డిస్కౌంట్. Discounts. టోటల్ చేసేయండి 50, 150. నెక్స్ట్ అమ్మా బ్యాంక్. బ్యాంక్ ఎక్కడ ఎక్కువగా ఉంది చూడండి ఒకసారి. బ్యాంక్ ఎక్కడ ఎక్కువగా ఉంది? క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది చూడండి. 1000 క్రెడిట్స్. plus 450 plus 900 plus 400, 2750, 2750. డిఫరెన్స్ ఎంత వచ్చింది చూడండి. -500 -1350 -600 ఈజ్ ఈక్వల్ టు 300 డిఫరెన్స్ అమ్మా. సో ఈ 300 డిఫరెన్స్ ఏమని రాస్తాను? 30th November ఏమని రాస్తాను? 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఓకేనా? అది నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ 1st December కి, 1st of December కి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. మళ్ళీ బ్యాంక్ ఏ బ్యాలెన్స్ వచ్చింది? క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చింది. ఎంత? 300. ఓకేనా? నెక్స్ట్ అమ్మ క్యాష్ వచ్చేది ఎక్కువ ఉంది. డెబిట్ సైడ్ టోటల్ చేయండి. 8000 ప్లస్ 900 ప్లస్ 900 ప్లస్ 500 ప్లస్ 450 ప్లస్ 800 ప్లస్ 11,550. బోత్ సైడ్స్ 11,550 మైనస్ 500 మైనస్ 1000 మైనస్ 300, 9,750 వచ్చిందమ్మా. ఎప్పుడది? 30th November కి ఏమని రాస్తాను? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. అది నెక్స్ట్ ఇయర్కి ఏమొస్తుంది? నెక్స్ట్ మంత్ 1st of December కి 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. క్యాష్ లో ఎంత రాస్తానమ్మా? 9,750. చూసారా? ఒకటేమో డెబిట్ సైడ్ వచ్చింది, ఒకటేమో క్రెడిట్ సైడ్ వచ్చింది బ్యాలెన్స్. టెక్స్ట్ బుక్ లో కూడా సేమ్ ఆన్సర్ వచ్చిందా? ఎవరికైనా డౌట్స్ ఉంటే Yes, sir. అడగచ్చు. ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్, డబుల్ కాలమ్ క్యాష్ బుక్, సింగిల్ కాలమ్ క్యాష్ బుక్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. తేజస్వి డౌట్స్ ఉన్నాయమ్మా? నో సార్. ఓకే, మరి ఇంకెవరు ఉన్నారు? చరిష్మా డౌట్ ఉందా? అన్ని అర్థమైనాయా? No, sir. అర్థమైంది సార్. అన్ని Yes, అర్థమైనాయి. sir. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయంటే చెప్పండి అమ్మ, చెప్తాను. సరే, ఇంకొక టాపిక్ ఉంది క్యాష్ బుక్ లో. ఏంటది? పెట్టి Petty cash book. Cash book, పెట్టి sir. క్యాష్ బుక్ అంటే మనం ఆల్రెడీ తెలుసు. ఆఫీస్ లో జరిగే పెట్టి ఎక్స్పెన్సెస్ కోసం పెట్టి క్యాషియర్ అపాయింట్ చేసి ఆ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా వాటి చేతి ఖర్చు పెట్టిస్తాం. మళ్ళీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో ఏదన్నా మళ్ళీ అమౌంట్ వాడి చేతికి ఇచ్చి, ఎంత చేతికి ఇస్తాం? ఎంతైతే వాళ్ళ దగ్గర బ్యాలెన్స్, లాస్ట్ మంత్ బ్యాలెన్స్ మిగిలిందో, మళ్ళీ మనం పెట్టుకున్న 5,000 కానీ 10,000 కానీ లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ వరకు మళ్ళీ వాడికి రీఎంబర్స్ చేస్తాం. ఓకేనా? సో ఈ పెట్టి ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఖర్చు పెడతాడు కాబట్టి ఖర్చు పెట్టేవాడిని పెట్టి క్యాషియర్ అన్నాం, మా అకౌంట్ ని పెట్టి క్యాష్ బుక్ అన్నాం. పెట్టి క్యాష్ బుక్ ఫాలోస్ డాష్ సిస్టమ్ అని చెప్పి అడుగుతాడు. నేను ఆల్రెడీ చెప్పాను అది ఎగ్జామ్ లో. Impressed system, sir. ఇంప్రెస్డ్ సార్. ఇంప్రెస్ సిస్టమ్. ఇంప్రెస్డ్ అంటే అర్థం ఏంటి? ఇంప్రెస్డ్ అంటే అర్థం ఏంటి? ఎవ్రీ మంత్ సేమ్ అమౌంట్ ఉంటుంది సార్. ఎవ్రీ మంత్ సేమ్ అమౌంట్ తీసుకురావాలి అంటే మనం ఏం చేయాలి? అయిపోయిన అమౌంట్ రీఎంబర్స్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతటిని ఏమంటామమ్మా? ఇంప్రెస్ సిస్టమ్. ఖర్చు పెట్టడం, రీఎంబర్స్ చేయడం, ఖర్చు పెట్టడం, రీఎంబర్స్ చేయడం. దీన్ని ఇంప్రెస్ సిస్టమ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఒకే ఒక సమ్ చెప్తానమ్మా. ఎయిదర్ ఇలస్ట్రేషన్ ఆర్ ప్రాబ్లం. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఇంకా అదే లాస్ట్. ఎందుకంటే పెట్టి క్యాష్ బుక్ మీద అన్ని సమ్లు నేను చెప్పను.
అడగడు కూడా ఎగ్జామ్ లో, కానీ మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. సెలెక్ట్ చేసి చెప్పండి నాకు. ఎవరు సెలెక్ట్ చేస్తే ఎవరు సంబంధించి చెప్పించేతాడేమో అని చెప్పట్లేదు ఎవరని. ఒక సమ్ సెలెక్ట్ చేసి 22 చెప్పండి సార్. 22 లాస్ట్ సమ్ అడిగాడు, అంతేనా? ఎస్ సార్. సో పెట్టి క్యాష్ బుక్ ఫస్ట్ మనకు రావాల్సింది ఏంటమ్మా? ప్రొఫార్మా. ఓకేనా? ఓపెన్ చేయండి పెట్టి క్యాష్ బుక్ ప్రొఫార్మా. పెట్టి క్యాష్ బుక్. ఫస్ట్ కాలం వచ్చేసి క్యాష్ రిసీవ్డ్ కి. ఓకేనా? నెక్స్ట్ ఫోలియో, లెడ్జర్ ఫోలియో. నెక్స్ట్ డేట్, లెడ్జర్ ఫోలియో డేట్. నెక్స్ట్ పర్టిక్యులర్స్. ఓకేనా? నెక్స్ట్ అమౌంట్, పేమెంట్ అమౌంట్. ఓకేనా? ఆ తర్వాత మనకు తెలియవమ్మా. సో అవన్నీ ఏమని రాస్తా అంటే అనాలిసిస్ అని రాస్తా. అనాలిసిస్. ఓకేనా? అది ఏమై ఉండొచ్చు? నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. అది మీ క్వశ్చన్ బట్టి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి మారుతూ ఉంటాయి. అది అప్పుడు చూద్దాం. ఓకేనా? సో అవన్నీ అనాలిసిస్ అని చెప్పి వదిలేసాను. ఆ అనాలిసిస్ రాద్దాం నెమ్మదిగా, కంగారు లేదు. ఓకేనా? సో చెప్పండి అమ్మా, క్వశ్చన్ చదువు. From the following information, prepare analytical petty cash book and also prepare ledger. ఓకే. 2014 March 1st advance from cashier 400 sir. ఓకే. సో మార్చ్ 1st అంట 2014 అంట. టు బ్యాంక్ అకౌంట్. అడ్వాన్స్ ఫ్రమ్ క్యాషియర్ అన్నాడా? Yes sir. ఓకే. అయితే టు అడ్వాన్స్ ఇచ్చాడండి ఎప్పుడు, కాబట్టి లాస్ట్ మంత్ నుంచి వచ్చినట్టు ఏం కాదు. సో టు బ్యాలెన్స్ అని రాసుకుందాం. టు బ్యాలెన్స్ అకౌంట్. అమౌంట్ ఎంత వచ్చింది? 400 sir. 400. ఓకే. నెక్స్ట్ March 3rd paid from stationery 35 rupees. బై స్టేషనరీ ఎంత పే చేశాడు? 35 rupees sir. 35 రూపీస్. మార్చ్ 3rd. నెక్స్ట్ March 5th office expenses 20 rupees. మార్చ్ 5th బై ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఎంత అది? 20 rupees sir. 20. నెక్స్ట్ March 8th tiffin expenses 40 rupees. బై టిఫిన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ 40 రూపీస్. నెక్స్ట్ March 10th paid for postage 25 rupees. బై పోస్టేజ్ అకౌంట్ 25 రూపీస్. నెక్స్ట్ March 13th paid Xerox copies 20 rupees. మార్చ్ 13th బై జిరాక్స్ అకౌంట్ ఎంతమ్మా? 20 rupees sir. 20. నెక్స్ట్ March 15th bus charges 18 rupees. బై బస్ చార్జెస్, బస్ ఫేర్ 15. 18 sir. 18 రూపీస్. నెక్స్ట్ March 18th postal stamps 25 rupees. బై స్టాంప్స్ అకౌంట్ ఎంతది? 25. Yes sir. నెక్స్ట్ March 20 tea expenses 30 rupees. మార్చ్ 28 బై టీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ 20. Sir March 20 sir. 28th కాదు sir. మార్చ్ 20 30 ఎంతమ్మా? rupees sir. 30. నెక్స్ట్
March 23rd, auto charges 45 rupees. March 23rd by auto fare account 45 rupees, sir. 45 rupees. Next, March 30, paid to Vani 50 rupees. by Vani account 50 rupees. Yes, sir. Next, అంతే సార్. అంతే. సో మనకు వచ్చింది ఎంతమ్మా? 400. Yes, sir. ఓకేనా? మన ఖర్చు ఎంత అయింది చూడండి. టోటల్ చేయి. 35 plus 20 plus 40 plus 25 plus 20 plus 18 plus 25 plus 30 plus 45 plus 50. 308. అమ్మ 308 ఖర్చు చేస్తాం మనం. అంటే టోటల్ మనకు వచ్చింది 400 అయితే మనకు వచ్చేసింది ఎంత? 308 అంటే మైనస్ 400. 92 రూపీస్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఎప్పటికి ఇది లాస్ట్ ఎప్పుడు చెప్పు? లాస్ట్ పేమెంట్ మార్చ్ 30 కదా? మార్చ్ 30కి బై బ్యాలెన్స్ క్యారీడ్ 92. ఆన్సర్ కూడా 92 ఉందా చూడు. Yes, sir. ఇప్పుడు ఏం చేయాలంటే అనాలిసిస్ చెయ్యాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చే టోటల్స్ ఈ 400కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? Yes, sir. చూద్దాం ఏం పెడదాం అంటే ఫస్ట్ స్టేషనరీ ఎక్కువ ఉన్నాయి. స్టేషనరీకి ఒక అనాలిసిస్ టేబుల్. స్టేషనరీ Office ఓకేనా? expenses. నెక్స్ట్ ఆఫీస్ లో ఎక్స్పెన్సెస్ కి ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? నెక్స్ట్ టీ అని టీ ఎక్స్పెన్స్ ఉన్నాయి కదా, దాన్ని రిఫ్రెష్మెంట్ ఎక్స్పెన్సెస్. ఇంకేమున్నాయి? స్టేషనరీ, ఆఫీస్, రిఫరెన్స్, ఇంకా ట్రావెలింగ్. పోస్టేజ్ కూడా స్టేషనరీకి వస్తుంది సార్. స్టేషనరీకే. ఇంకోటి ట్రావెలింగ్ కి ఆటో ఫేర్, బస్ ఫేర్ అన్నాడు కదా, ట్రావెలింగ్ ఒకటి. ఇంకా ఈ వాణికి ఇచ్చాడు కాబట్టి ఆ వాణిది మిస్సెలేనియస్, మిస్సెలేనియస్ పోస్టల్ స్టాంప్స్. పోస్టల్ స్టాంప్స్ అనేది స్టేషనరీ ఇంకా. ఓకేనా? చెప్పండి. స్టేషనరీకి ఎంత? 35 rupees, sir. 35. ఆఫీస్ ఎక్స్పెన్స్ ఎంత? 20. టిఫిన్ ఎక్స్పెన్స్ అంటే ఎందులో వస్తుంది అది? Refreshment. సార్. 40. 30. పోస్టేజ్ ఎక్కడికి వస్తుంది? Postage stationery, sir. స్టేషనరీ. జిరాక్స్ ఎక్కడికి వస్తుంది? Stationery. స్టేషనరీ. బస్ ఫేర్, Travel expenses. ట్రావెలింగ్ దగ్గరికి 18. నెక్స్ట్ స్టాంప్, Stationery, sir. స్టేషనరీ. టీ ఎక్స్పెన్సెస్, Refreshment. రిఫ్రెష్మెంట్స్ 30. ఆటో ఫేర్ Traveling expenses. 45. వాణి Vani. మిస్సెలేనియస్ ఎక్స్పెన్సెస్. అర్థమైందా? Yes, sir. చెప్పమ్మా. టోటల్ స్టేషనరీకి ఎంత ఖర్చు అయింది? 35 plus 25 plus 20 plus 25 105 అయింది. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కి 20 అయింది. 20 సార్. రిఫ్రెష్మెంట్ 70 ఎక్స్పెన్సెస్ కి 70. ట్రావెలింగ్ కి 18 plus 45 63 సార్. మిస్లేనియస్ కి ఎంత అయింది? 50. 50 సార్. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే మళ్ళీ 400 అవ్వాలి. అదే కాన్సెప్ట్. 105 plus 308 20 వచ్చింది సార్. plus 70 plus 63 plus 50 308. ఓకేనమ్మా? మరి 308 400 308 ఏమో మనం ఖర్చు పెట్టాం, 400 ఏమో మన డబ్బులు. మరి మిగిలిన బ్యాలెన్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది? 92. చూడు సరిపోతే ఇప్పుడు 308 plus 92 400 Yes, సరిపోయిందా? Yes, sir. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇప్పుడు మార్చ్ తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది? April. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా చూసుకొని ఒకవేళ మీకు క్వశ్చన్లు ఇవ్వకపోతే ఇక్కడతో ఆపేయచ్చు. క్వశ్చన్లు ఇస్తే కనుక నెక్స్ట్ మంత్ 1st April మళ్ళీ 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఓకేనా? ఎంతమ్మా? 92 రూపీస్. ఆ తర్వాత మరి డబ్బులు ఎంత ఇస్తాడు? టూ క్యాష్ అకౌంట్ మళ్ళీ ఎంత ఇవ్వాలి మీకు? 400 అవ్వాలి అంటే 308. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంతా మళ్ళీ ఏం చేస్తాడు? బై టీ అనే అమౌంట్ 50 రూపీస్, బై ఆటో ఫేర్
బై బస్ ఫేర్ ఒక 50 రూపీస్ అలా మొత్తం అన్ని మళ్ళీ నెక్స్ట్ అంటే ఒక షీట్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో షీట్ ఇలా కంటిన్యూ అయిపోతూ ఉంటది అనమాట. పెట్టి క్యాష్ బుక్ చేయగలరా మిగతా సమ్స్? అర్థమైందా? క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ ఈ సమ్ అందరికి అర్థమైందమ్మా? నోట్ చేస్తున్నారా? లాస్ట్ సమ్ అంట 22 సమ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ సమ్ లో పెట్టి క్యాష్ బుక్ సమ్స్ ఏమైనా డౌట్ ఉందా? ఎగ్జామ్ లో అయితే అడగడు కానీ మనకు తెలియాలి, ఎందుకంటే సిఏ ఫౌండేషన్ లో ఇంపార్టెంట్. సిఏ ఫౌండేషన్ లో మనకు పెట్టి క్యాష్ బుక్ మీద సమ్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ లో మాత్రం సమ్స్ ఉండవు. ఓకేనా? చెప్పండి. ఇంకా సింగిల్ కాలం క్యాష్ బుక్, డబుల్ కాలం క్యాష్ బుక్, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్, పెట్టి క్యాష్ బుక్ మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్నాము. డౌట్స్ ఉంటే అడగండి. తేజస్వి అని డౌట్స్ ఉన్నాయమ్మా? నో సార్. లక్ష్మీప్రియ, నో సార్. కార్తీక్, No, sir. చందర్రావు, నో సార్. గాయత్రి, నువ్వు ఒకసారి పాత వీడియోస్ చూడాలి, చూసి సమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎస్ సార్. సో ఇంకా మనం చెప్పుకున్న దాంట్లో రివిజన్ చేయాల్సిందే, ప్రాక్టీస్ చేయాల్సింది ఇంకేమున్నాయమ్మా? ఇంకేం Rectification of errors, sir. అదొక్కటి చేస్తే ఇంక మొత్తం అన్ని అయిపోయినట్టేనా? Yes, sir. ఎస్ సార్. అప్పుడు మళ్ళీ మనం చెప్పుకోవడం స్టార్ట్ చేయాలి. ఏం చెప్పుకోవాలి మళ్ళీ తర్వాత? Journal proper. బిఆర్ఎస్, ఫైనల్ Final accounts. ఫైనల్. ఓకేనా? సో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ నెక్స్ట్ వీక్ అయిపోయిన తర్వాత వెంటనే నేను స్టార్ట్ చేసేది బిఆర్ఎస్. బిఆర్ఎస్ అయిపోయిన తర్వాత ఫైనల్ అకౌంట్స్, ఫైనల్ అకౌంట్స్ తర్వాత జర్నల్ ప్రాపర్, ఇంకా అంతే అయిపోయినట్టే. ఆ 3 చాప్టర్స్ కి ప్రాక్టీస్ ఉండదు, ఎందుకంటే చెప్పిన వెంటనే సమ్స్ కూడా చేసేస్తాం. ఓకేనా? Yes, sir. ఎస్ సార్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మా,